తెలంగాణ వైసీఎల్పీ టీఆర్ఎస్ లో విలీనమైంది. టీఆర్ఎస్ సభ్యులుగా గుర్తించాలని స్పీకర్కు వైసీపీ ఎమ్మెల్యేలు రాసిన లేఖను స్పీకర్ మధుసూదనాచారి ఆమోదించారు. టీఆర్ఎస్ సభ్యులుగా గుర్తిస్తూ అసెంబ్లీ బులెటిన్ను విడుదల చేసింది. ఇటీవలే ఖమ్మం ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డితో పాటు పినపాక ఎమ్మెల్యే పాయం టీఆర్ఎస్ లో చేరారు. అంతకుముందు మరో 2 ఎమ్మెల్యేలు కూడా గులాబీ కండువా కప్పుకున్నారు. దీంతో వైసీపీ ఖాళీ అయింది. తెలంగాణలో టీఆర్ఎస్ రోజురోజుకు బలగాన్ని పెంచుకుంటోంది. అసెంబ్లీలో టీఆర్ఎస్ సభ్యుల సంఖ్య కూడా నానాటికి పెరిగిపోతోంది. 2014లో సభలో ఉన్న పార్టీలేంటి, ఇప్పుడు ఉన్న పార్టీలేంటి, ఇక మిగిలేవి ఏవి? 2014లో అధికారంలోకి వచ్చాక తెలంగాణ రాష్ట్ర సమితి బలం 63 మంది ఎమ్మెల్యేలు. ప్రధాన ప్రతిపక్షంగా కాంగ్రెస్ వ్యవహరించగా వీటితో పాటు టీడీపీ, బీజేపీ, సిపిఐ, సిపిఎం, బీఎస్పీ, వైసీపీ పార్టీలుండేవి. మారుతున్న రాజకీయాలకు అనుగుణంగా అసెంబ్లీలో కూడా పార్టీల సంఖ్య మారుతూ వచ్చింది. టీఆర్ఎస్ ఇప్పుడు సంఖ్య 88కి ఏగవాకింది. అధికారంలోకి వచ్చిన 2 ఏళ్లలోనే సంఖ్యా బలాన్ని గణనీయంగా పెంచుకుంది. ఇప్పుడు అంతా టీఆర్ఎస్ గాలి వీస్తోంది. రోజురోజుకు వివిధ పార్టీల సభ్యులు కారెక్కుతూ వచ్చారు. పార్టీలు కూడా విలీనమయ్యాయి. ఆదిలాబాద్ జిల్లాలో బీఎస్పీ నుంచి ఇంద్రకరణ్ రెడ్డి, కోనేరు కోనపును గెలిచారు. కొన్నాళ్లకు వారిద్దరూ గులాబీ కండువా కప్పుకుని టీఆర్ఎస్ సభ్యులుగా గుర్తించాలని స్పీకర్ కి లేఖ రాశారు. బీఎస్పీని టీఆర్ఎస్ ఎల్పీలోకి విలీనం చేశారు స్పీకర్. అప్పటి నుంచి విలీనాలు మొదలయ్యాయి. సరిగ్గా ఏడాది తర్వాత టీడీపీ విలీనమైంది. ఆ పార్టీకి ఉన్న 15 మంది సభ్యుల్లో 12 మంది ఎమ్మెల్యేలు ఒక్కొక్కరిగా అధికార పార్టీలోకి చేరారు. టీటీడీపీలో కీలక నేత ఎర్రబల్లి కూడా గులాబీలోకి రావడంతో వలసలకు ఊపొచ్చింది. దీంతో 12 మంది టీడీపీ సభ్యులు కలిసి టీటీడీపీ ఎల్పీని టీఆర్ఎస్ ఎల్పీలోకి విలీనం చేయాలని స్పీకర్ కు లేఖ రాశారు. స్పీకర్ ఆమోదించారు. తాజాగా వైసీపీ కూడా టీఆర్ఎస్ ఎల్పీలోకి విలీనమైంది. ఖమ్మం జిల్లా నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న 3 ఎమ్మెల్యేలు ఇంతకు ముందే అధికార పార్టీలో చేరారు. ఖమ్మం ఎంపీ కూడా గులాబీ కండువా కప్పుకోవడంతో వైసీపీ ఎల్పీ నేత పాయం వెంకటేశ్వర్లు స్పీకర్ కి లేఖ రాశారు. 4 ఎమ్మెల్యేలు టీఆర్ఎస్ లో చేరినందున టీవైసీపీ ఎల్పీని టీఆర్ఎస్ ఎల్పీలో విలీనం చేయాలని కోరారు. ఈ లేఖని ఆమోదిస్తూ అసెంబ్లీ బులెటిన్ విడుదల చేసింది. ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ నుంచి 6 ఎమ్మెల్యేలు టీఆర్ఎస్ లో చేరారు. మరికొంతమంది కూడా రెడీగా ఉన్నట్లు కథనాలు వినిపిస్తున్నాయి. అదే జరిగితే కాంగ్రెస్ ప్రతిపక్ష హోదా కూడా పోగొట్టుకునే అవకాశం ఉంది. బీజేపీకి అసెంబ్లీలో 5 ఎమ్మెల్యేలు ఉండగా లెఫ్ట్ పార్టీలకు 2 ఎమ్మెల్యేలు ఉన్నారు. మొత్తం మీద ఎమ్మెల్యేల సంఖ్యను 63 నుంచి 88కి పెంచుకుంది అధికార పక్షం.